తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయిందా? దసరాకి విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మంత్రిమండలి కూర్పునకు సామాజిక సమీకరణాలు కుదిరాయా? ఏకాభిప్రాయం రానిది ఎవరి విషయంలో? మంత్రి పదవితో కాబోయే అదృష్టవంతులెవరు? ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. తీవ్ర కసరత్తు తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జిల్లాలు సామాజిక సమీకరణాలు వర్కౌట్ అవడంతో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులు చివరి ప్రయత్నంగా అటు ఢిల్లీకి ఇటు రేవంత్ రెడ్డి వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ రానుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు మంత్రుల ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ లో బెర్త్ ఖరారు అయినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మెదక్ నుంచి ఇద్దరికి బెర్త్ ఖరారు అయినట్లు సమాచారం. గతంలోనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ తో పాటు పలువురు రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్న హైకమాండ్ 6 పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మంత్రులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గ నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం మల్రెడ్డి రంగారెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లను పరిశీలించారు. అయితే వీటిలో మంత్రి పదవి ఎవరికి ఖరారు అయిందనే విషయంపై గోప్యత పాటిస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ పేర్లు ఫైనల్ జాబితాలో ఉన్నాయట. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్లలో ఒకరికి బెర్త్ ఖరారు అయినట్లు సమాచారం. సామాజిక సమీకరణాల దృష్ట్యా బాలు నాయక్కే బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హస్తం నేతలు చెబుతున్నారు. మరో 6 నెలల్లో తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా గెలిచిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చి వారిని ఎమ్మెల్సీ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి సొంతం అవుతుందనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ భావిస్తోందట. మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుకి ఈ అవకాశం ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హైకమాండ్ కి రెఫర్ చేసినట్లు హస్తం కీలక నేత తెలిపారు. సీఎం ఆశీస్సులు కూడా నీలం మధుకు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. జిల్లా ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాల ఈక్వేషన్స్ తో నీలం మధుకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. కేబినెట్ విస్తరణలో అవకాశం ఎవరికి దక్కనుందో సీఎంతో పాటు ఒకరిద్దరు మంత్రులకు మినహా మరెవరికీ సమాచారం లేదట. విషయం లీక్ అయితే మంత్రి పదవి ఆశించి లిస్టులో పేరు లేని నేతలు ఒత్తిడి తెస్తారని గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేబినెట్ విస్తరణ ఆలస్యం అయిందని, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారట. మంచి ముహూర్తం ఉండటంతో కేబినెట్ విస్తరణ దసరాకి అయ్యే ఛాన్స్ ఉంది. మరి మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాలి.